ఒక దెబ్బకి 2 పిట్టలన్నమాట. వెయిట్ లాస్ అవుతాము, దాంతో పాటు గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేను వెయిట్ అప్డేట్స్ అన్ని మీకు ఇస్తూ ఉంటాను. అప్పుడు నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది అప్పుడే బయటకు రివీల్ చేస్తాను. నాకు నా చీక్ బోన్ అనేది కనిపిస్తుంది, చూసారు కదా. సో ఈ కాలర్ నెక్ దగ్గర కూడా బోన్ అనేది ఇంకా బయటికి రావడం స్టార్ట్ అయింది అనమాట. సో కొన్ని రోజుల తర్వాత కాలర్ బోన్ ని కూడా మీరు చూడొచ్చు. వెయిట్ లాస్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, టేస్టీ ఫుడ్ తింటూ హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. చేసే ఏ పనైనా కన్సిస్టెంట్ గా చేస్తేనే దాంట్లో బెటర్ రిజల్ట్స్ అనేవి మనం చూడగలుగుతాం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వెయిట్ లాస్ వీడియో. సో వెయిట్ లాస్కి సంబంధించి రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ షేర్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు అందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హ్యూజ్ రెస్పాన్స్. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నేను చెప్పలేను. అండ్ సెకండ్లీ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఇన్స్టాలో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సిక్ డే అని చెప్పి ఒక స్టోరీ పెట్టగానే చాలా మంది అసలు రెస్పాండ్ అయ్యారనమాట. టేక్ కేర్ అక్క, గెట్ వెల్ సూన్, అండ్ ఇంకా నువ్వు తొందరగా రికవర్ అయ్యి మంచి మంచి వీడియోస్ పెట్టాలి అని చాలా మంది ఇలా స్టోరీకి రిప్లైస్ ఇస్తూ మెసేజెస్ కూడా సెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ టుడే ఐఎమ్ ఓకే. నాకు కొంచెం చిన్నగా కోల్డ్ అండ్ ఇంకా కొంచెం కోల్డ్ వల్ల చిన్న ఫీవరిష్గా అనిపించింది అనమాట. సో డే అంతా కూడా చాలా లైక్ మత్తుగా పడుకుంటూనే ఉన్నాను. సో టుడే ఐఎమ్ ఓకే, ఐఎమ్ కంప్లీట్లీ ఓకే. నా కోసం విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుగా అయితే వచ్చేసాను అనమాట. లాస్ట్ వీడియోలో నేను నా ఫుడ్ ప్లాన్ అంతా కూడా షేర్ చేసేటప్పుడు కొంతమంది బ్రేక్ఫాస్ట్లో నేను ఒక డ్రింక్ తీసుకుంటున్నాను అని చెప్పగానే, ఒక స్మూతీ తీసుకుంటున్నాను కానీ ఆ స్మూతీ కూడా చేసి చూపించండి అని అడిగారు. సో టుడే ఐఎమ్ హియర్ విత్ దట్ హెల్దీ స్మూతీ అనమాట. సో ఈ స్మూతీ గురించి చెప్పాలంటే ఒకే మాట చెప్పచ్చు, ఒక దెబ్బకి 2 పిట్టలు. ఈ స్మూతీ మనం తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవుతాము, దాంతో పాటు గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. అండ్ ఫస్ట్ నేను ఈ స్మూతీలోకి వెళ్లే ముందు ఎలా చేయాలనేది చెప్పే ముందు మీకు నేను పిక్చర్స్ చూపిస్తాను చూడండి. హౌ మై స్కిన్ వాజ్ అండ్ హౌ మై స్కిన్ ఈజ్ టుడే. అది గ్లో విషయంలో కావచ్చు, అలాగే నేను ఎంత వెయిట్ ఉండేదాన్ని, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను. ఇంతకు ముందు ఈ స్మూతీస్ అన్ని తాగక ముందు మీకు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ క్యాన్ చెక్ ఇన్ మై వీడియోస్ చూస్తే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. సో నేను అన్ని పిక్చర్స్ కూడా మీకు క్లియర్గా షేర్ చేస్తాను చూడండి. సో ఈ స్మూతీ వల్ల హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్తో పాటు మనకి వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట. సో ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి. చాలా వరకు మనకి డైట్ ప్లాన్స్లో ఏంటంటే మనం డైట్ అది ఫాలో చేయటం వల్ల మంచిగా వెయిట్ లాస్ అయితే అవుతాము, కానీ మన స్కిన్ పాడవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, దాంతోపాటు మన ఫేస్ అనేది ఒక ఎలా అంటే పీక్కుపోయినట్టుగా, బాగా వీక్ అయిపోయినట్టుగా, ఇల్ హెల్త్తో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఐ గాట్ అ గ్లోయి స్కిన్ అండ్ అ హెల్దీ స్కిన్. దాంతోపాటు నేను వెయిట్ కూడా చాలా మంచిగా రెడ్యూస్ అయ్యాను. అండ్ ఎన్ని కేజెస్ రెడ్యూస్ అయ్యాను, ఎంత రెడ్యూస్ అయ్యాను అన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేశాను కదా. సో గ్రాడ్యువల్గా నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది కూడా మీకు వీడియోస్లో షేర్ చేస్తుంటాను. ఎందుకు నిన్ననే చెప్పలేదు అంటే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేను వెయిట్ అప్డేట్స్ అన్ని మీకు ఇస్తూ ఉంటాను. అప్పుడు నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది అప్పుడే బయటకు రివీల్ చేస్తాను. టిల్ దెన్ నేనైతే బయటకు రివీల్ చెయ్యను అనుకుంటున్నాను. యూ కెన్ గెస్ చేయండి నేను ఎన్ని కేజెస్ వెయిట్ ఉండొచ్చు అనేది కూడా గెస్ చేయండి. సో అదనమాట, అర్థమైంది కదా. ఈ రోజు నేను మీకు ఒక హెల్దీ అండ్ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో లెట్స్ గో. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇవన్నీ కూడా నా ప్రీవియస్ ఫొటోస్ అనమాట. ఇది మన ఛానల్లోనే వైరల్ అయిన ఒక జ్యువెలరీ వీడియో. సో ఆ టైంలో నా స్కిన్ ఎలా ఉంది, నా వెయిట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు క్లియర్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను రీసెంట్గా చేసిన వైభవలక్ష్మి పూజ రోజు నేను ఎంత వెయిట్ ఉండేదాన్ని అండ్ ప్రెజెంట్ ఇది నా రీసెంట్ సారీ ఫోటో అనమాట. సో దీంట్లో ఎలా ఉన్నాను అండ్ నా స్కిన్ ఎలా ఉంది అనేది మీరే చూడొచ్చు. ఫస్ట్ ఫోటోకి ఈ ఫోటోకి డిఫరెన్స్ మీరే నోటీస్ చేయొచ్చు, టమ్మీ ఏరియాలో ఎంత చేంజ్ వచ్చింది అనేది. ఇప్పుడు మనం స్మూతీ రెసిపీకి వెళ్ళిపోదాం. లెట్స్ గో.
సో ఈ స్మూతీ తయారు చేయడానికి మనకైతే ఇది కంప్లీట్ డ్రై ఫ్రూట్ స్మూతీ అనమాట. డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ మాత్రమే కావాలి. నేను వచ్చేసి ఇద్దరు కోసం అని చెప్పి స్మూతీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నైట్ అంతా సోక్ చేసి పీల్ చేసి పెట్టుకున్న బాదాం అండ్ వాల్నట్స్ వచ్చేసి నేను ఇలా షెల్ ఉన్న వాల్నట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం వాల్నట్స్ డైరెక్ట్ గా తీసుకుంటే అవి కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న జిడ్డు వాసనలా వస్తాయి ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా. సో అందుకని చెప్పి నేను ఇవి తీసుకుంటున్నాను. మన యూసేజ్ కి తగ్గట్టుగా మనం దాన్ని ఆ షెల్ అనేది బ్రేక్ చేసేసి దాని నుంచి మనం వాల్నట్స్ తీసుకోవచ్చు. సో నేనైతే ఇద్దరు కోసం అని చెప్పి ఇలా 3 వాల్నట్స్ అయితే తీసుకున్నాను. అండ్ పర్ పర్సన్ 2 డేట్స్ అనమాట. 2 డేట్స్ కానీ 2 అంజీర్ కానీ ఏదన్నా మన ఇష్టం, మన చాయిస్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డేట్స్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ దీంతో పాటు వాటర్ మెలన్ సీడ్స్. సో ఒకరికి ఇన్నే సీడ్స్ అనమాట. అంటే దీనికి క్వాంటిటీ అని ఏం లేదు. లైక్ ఒక హాఫ్ స్పూన్, చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ వరకు తీసుకోవచ్చు. సో అలా తీసుకొని ఇవన్నీ మనం బ్లెండర్లోకి యాడ్ చేసేసుకుందాము. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ ఒక్క చిన్న స్మూతీ మనకి ఫిల్లింగ్ ఉంటుందా, మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో లంచ్ టైం వరకు కూడా మనకి కడుపు నిండుగా ఉంటుందా లేదా, లేదంటే మధ్యలో ఆకలేస్తుందా, ఇలాంటి డౌట్స్ చాలానే ఉంటాయి. అండ్ చెప్పడం మర్చిపోయా, డేట్స్కి ఖచ్చితంగా పిక్కలు తీసుకొని వేసుకోండి, లేదంటే మిక్సీ బ్లెండర్ పోతుంది. మా వారిలాగే అందరి హస్బెండ్స్ కూడా తిడతారనమాట, దానికి కూడా మనం తిట్లు పడాల్సి వస్తుంది. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇది నిజంగా ఫిల్లింగ్గా ఉంటుందా అనిపిస్తుంది కదా. సో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మన బాడీకి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. మనం ఇది హెల్దీ, మన టమ్మీకి ఒక బ్రేక్ఫాస్ట్లో ఇన్ని క్యాలరీస్ చాలు అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా అన్ని క్యాలరీస్ మాత్రమే ఇచ్చి మన టమ్మీని దానికి అలవాటు చేయాలన్నమాట. ఆ అలవాటుకి అడాప్ట్ అయిపోవాలి మన టమ్మీ. కాబట్టి ఆకలి ఏం వేయదు, మన బాడీకి అది చాలు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక యాపిల్ తీసుకుంటున్నాను అనమాట. సో పర్ పర్సన్ హాఫ్ కానీ 1/4 కానీ యాపిల్ మనం యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్ బట్ అనమాట. మీకు ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంది అనుకుంటే కనుక మీరు ఈచ్ పర్సన్కి ఒక హాఫ్ యాపిల్ వేసుకోవచ్చు. లేదు అంత నచ్చదు అనుకుంటే కనుక మీరు ఒక 1/4 స్లైస్తో అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట. సో ఓకే, ఇట్స్ బెటర్ టు టేక్ హాఫ్ యాపిల్ అనిపిస్తుంది నాకు. హాఫ్ యాపిల్ తీసుకుంటే మంచిదే. అన్ యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే అంటారు కదా. సో దీంట్లోకి మనం యాపిల్ మాత్రమే కాకుండా మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు. సో ఆ ఫ్రూట్ని మనం హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ పపాయ కానీ, లేదు అనుకుంటే యాపిల్ కానీ, లేదంటే పైనాపిల్ కానీ, ఏదన్నా కూడా. పైనాపిల్ తీసుకునేటప్పుడు ఒక చిన్న స్లైస్ ఆఫ్ పైనాపిల్ మాత్రమే తీసుకోండి. ఇట్ డిపెండ్స్ ఆన్ క్యాలరీస్ అనమాట. సో ఫ్రూట్ మీరు ఏది తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ క్యాలరీస్ చెక్ చేసుకోండి. అండ్ ఇందాక చూసారు కదా, నేను గ్లాస్లో మనకి మా ఇద్దరికి కలిపి ఒక హాఫ్ గ్లాస్, చూపించిన గ్లాస్తో హాఫ్ గ్లాస్ మిల్క్ మాత్రమే తీసుకొని దీంట్లో వేసుకొని నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం బ్లెండ్ చేసుకున్నది ఇలా మనకి స్టిక్కీగా ఉంటుంది అనమాట. సో ఇంత స్టిక్కీగా ఉన్న దాంట్లో కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మనం ఇంకా స్మూతీ లాగా బ్లెండ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇప్పుడు ఎంత స్టిక్కీగా ఉందో. సో దీంట్లో ఇంకొంచెం వాటర్ అనమాట ఇది. సో వాటర్ యాడ్ చేసేసుకొని మనం మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి ఆ స్మూతీ కన్సిస్టెన్సీ వస్తుంది. స్మూతీ అనేది కొంచెం నార్మల్గా జ్యూస్తో కంపేర్ చేస్తే మనకు కాస్త స్టిక్కీగానే ఉంటుంది కదా. సో ఆ స్టిక్కీ కన్సిస్టెన్సీలోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ మనం 200 ml మాత్రమే తీసుకోవాలి. సో నేను తీసుకున్న ఈ క్వాంటిటీ అనేది ఎగ్జాక్ట్గా ఇద్దరికి ఈచ్ వన్ 200 ml అయితే వస్తుంది అనమాట. సో మాకైతే ఈ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్, మిల్క్ ఇదంతా తీసుకుంటే మనకు కరెక్ట్గా 200 ml స్మూతీ అనేది వస్తుంది అనమాట ఒక్కొక్కరికి. సో చూసారు కదా, ఇది కన్సిస్టెన్సీ అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఇద్దరికి సరిపడా జ్యూస్ అయితే వస్తుంది. సో ఈచ్ వన్ 200 ml పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఈ క్వాంటిటీతో తీసుకొని మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. ఈ బ్రేక్ఫాస్ట్తో చక్కగా మనం ఒక హెల్దీ వెయిట్ లాస్ అవ్వచ్చు, దాంతోపాటు హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చు అనమాట. సూపర్ బ్రేక్ఫాస్ట్ అసలు ఇది. మంచి ఫిల్లింగ్ ఉంటుంది, అలాగే చాలా హెల్దీగా మనం వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట. సో చాలా మంది కనిపించవచ్చు, ఈ మాత్రం ఈ చిన్న కప్తో తీసుకునే ఈ జ్యూస్ కానీ ఈ స్మూతీ కానీ మనకి కడుపు నిండుతుందా అని చాలా వరకు అందరూ అనుకోవచ్చు. ఇందులో ఉన్నది ఏంటి అని ఆలోచించండి. మనం 1 kg ఇనుము తీసుకున్నా, 1 kg ఇసుక తీసుకున్నా దానిలో డెన్సిటీ వేరే తప్ప వెయిట్ ఒకటే. అలాగే మనం తీసుకునే ఫుడ్ ఇందులో క్యాలరీస్ ఎక్కువే ఉంటాయి కాబట్టి మనకి టమ్మీ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. లైక్ మనం ఒక 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే 11 o'clockకి మనం హ్యాపీగా లంచ్ చేసుకోవచ్చు. నేను కంప్లీట్ డే అంతా ఫుడ్ ప్లాన్ అంతా కూడా మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, కావాలంటే మీరు ఆ వీడియో కూడా ఒక రిఫరెన్స్ లాగా చూడొచ్చు. సో చూసారు కదా, మనం ఈ స్మూతీని చాలా సింపుల్గా ఈజీగా
మనం జనరల్గా డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. నవేడేస్ అందరూ కూడా హెల్త్ వైజ్ చాలా కాన్షియస్ అయ్యారు. ఎంత జంక్ ఫుడ్ తింటున్నారో అంత కాన్షియస్ గా హెల్త్ ని కూడా ఫాలో చేస్తున్నారు. హెల్త్ టిప్స్ ని కూడా ప్యారలల్ గా ఫాలో చేస్తున్నారు అనమాట. సో ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో నాకు తెలిసినంత వరకు డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంట్లో అవైలబుల్ గానే ఉంటాయి. అండ్ చేసుకోవడానికి ఇట్ డజంట్ టేక్ మోర్ దాన్ 4 to 5 minutes అనమాట. సో 4 to 5 minutes ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మనకు అంతకన్నా ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. కాబట్టి సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ డైట్ రెసిపీతో, ఈ వెయిట్ లాస్ డ్రింక్తో నేనైతే మంచి హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ని నా సొంతం చేసుకున్నాను. అలాగే వెయిట్ కూడా చాలా మంచిగా రెడ్యూస్ అయ్యాను. ఎందుకంటే నేను లాస్ట్ ఫుడ్ ప్లాన్లో చెప్పినట్టుగా నేను చేంజ్ చేసింది ఇది ఒక్కటే. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే నేను చేంజ్ చేశాను. లంచ్లో నేను యాజ్ యూజువల్గా రైస్ తీసుకుంటాను. అలాగే ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసరికి పుల్కా కూడా తీసుకుంటున్నాను. సో పెద్ద చేంజెస్ అయితే నేనేం చేయలేదు. చిన్న చేంజ్ అయితే చేశాను, కానీ రిజల్ట్ మాత్రం చిన్నగా లేదండి. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ యూ కెన్ నోటీస్ మై చీక్ బోన్ ఈజ్ నౌ విజిబుల్ అనమాట. ఇంతకు ముందు ఇదంతా కూడా నాకు కలిసిపోయి ఉండేది. సో ఇప్పుడు నాకు నా చీక్ బోన్ అనేది కనిపిస్తుంది, చూసారు కదా. సో ఐ కెన్ నోటీస్ మై చీక్ బోన్. ఇప్పుడు నా చీక్ బోన్ కూడా నాకు కనిపిస్తుంది. బై ద సేమ్ వే ఈ కాలర్ నెక్ దగ్గర కూడా బోన్ అనేది ఇంకా బయటికి రావడం స్టార్ట్ అయిందనమాట. సో కొన్ని రోజుల తర్వాత యూ కెన్ ఆల్సో సీ మై కాలర్ బోన్. నేను చేస్తున్న ఈ డైట్ నాలాంటి వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు. నాలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ నాలాగా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేని ఒక జనరల్ పర్సన్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. లైక్ ఇంకేమైనా మీకు క్రానిక్ ఇష్యూస్ ఉంటే, అంటే డయాబెటీస్ కావచ్చు, లేదంటే థైరాయిడ్ కావచ్చు, లేదు అనుకుంటే పీసీఓడి, ఇలాంటివి ఏమన్నా ఉంటే మీకు ఈ డైట్ సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దెన్ యూ బెటర్ కన్సల్ట్ న్యూట్రిషనిస్ట్ ఆర్ అ గుడ్ డైటిషియన్ అనమాట. సో వెయిట్ లాస్ అవుతున్నాము అనేది మనము ఫస్ట్ లైక్ రియలైజ్ అయ్యి మనం రికగ్నైజ్ చేస్తే కనుక మనలో ఇంకా ఉత్సాహం పెరుగుతుందన్నమాట. సో ఇంకా నేను చేయాలి, ఇంకా రెడ్యూస్ అవ్వాలి అనే ఉత్సాహం మనకు కూడా పెరుగుతుంది. వెయిట్ లాస్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో టేస్టీ ఫుడ్ తింటూ హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దట్ మన ఈ జర్నీ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదే కదా, మనం వెయిట్ లాస్ ప్రాసెస్ ఏం చేసినా కూడా మన ప్రాసెస్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండాలి. మనం చేసే ఏ పనైనా కన్సిస్టెంట్గా చేస్తేనే దాంట్లో బెటర్ రిజల్ట్స్ అనేవి మనం చూడగలుగుతాం. కన్సిస్టెన్సీ ఉండాలి అంటే మన ఫుడ్ని టేస్టీగా తీసుకోవాలి. మన టేస్ట్ సాక్రిఫైస్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ మనకి కలగకూడదు. సో ఇలా మనం కనుక ఈ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేస్తే మనం ఎండ్ వరకు మన వెయిట్ ఎంతవరకు మన టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా మనం కన్సిస్టెంట్గా చేయగలము. అలాగే బెస్ట్ రిజల్ట్స్ కూడా తీసుకోగలము. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. మరొక మంచి వెయిట్ లాస్ వీడియోలో మీకు కలుస్తాను. సో ఇంకా మీరు ఏమైనా వెయిట్ లాస్ వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు షేర్ అప్ టు మై నాలెడ్జ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరొక మంచి వీడియోలో కలుద్దాం.